జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్త వెంకటేష్ పై వేడి నీళ్లు పోసి భార్య పద్మ మృత్యు ఒడిలోకి చేర్చింది. వివరాలకు వెళితే గత 8 సంవత్సరాల క్రితం వెంకటేష్ పద్మలకి వివాహం జరిగింది. వీరికి 3 సంతానం. వీరి వివాహం అనంతరం భార్యాభర్తలు తరచుగా గొడవ పడేవారని చివరికి నెల 11వ తేదీ నిద్రిస్తున్న భర్త వెంకటేష్ పై భార్య పద్మ మర్లుతున్న నూనె పోసింది. వెంకటేష్ తీవ్ర గాయాలతో బాధపడుతుండగా చుట్టుపక్కల వారు గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో డాక్టర్లు కర్నూలు ఆసుపత్రికి పంపించారు. చికిత్స పొందుతూ వెంకటేష్ మరణించాడు. భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం పద్మను రిమాండ్కి తరలిస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరు శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 10వ తారీఖు మల్లకల్ మండలం మల్లెందొడ్డి విలేజ్లో భార్యాభర్తలు ఉండేది. వాళ్ళు వ్యవసాయం పని చేసుకుని జీవిస్తారు. భర్త పేరు వెంకటేష్, భార్య పేరు పద్మ. వీళ్ళకి ఒక 8 years బ్యాక్ పెళ్ళైంది. వీళ్ళకి 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు ఉండే. వీళ్ళొక సంసారం విషయంలో ఒక 4 years నుంచి చిన్న గొడవలు అయితే జరుగుతుంది. ఈ విషయంలో పలుమార్లు పెద్దలు కూడా పరిష్కారం చేసి పంపించారు, ఇద్దరు సెట్ చేశారు. బట్ అదేవిధంగా 10వ తారీఖు కూడా ఇదే విధంగా వీళ్ళిద్దరు గొడవపడ్డ తర్వాత లోకల్ సర్పంచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సర్పంచ్ గారు సరే ఇప్పుడు లేట్ నైట్ అయింది కదా, పొద్దున్నే మాట్లాడదాం ఏమైనా ఉంటే ఇప్పుడు ఎందుకని చెప్పేసి పంపించడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఒకటే చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్లో 2 భార్యాభర్తలు, వాళ్ళ 3 పిల్లలు పడుకొని ఉన్నారు. ఒక చిన్న పాప ఈ హస్బెండ్ వెంకటేష్ దగ్గర పడుకొని ఉండే. మిగతా 2 పిల్లలతోటి తల్లి పడుకొని ఉంది. తెల్లారుజామున 5 గంటలకి భార్య మరి నైట్ నన్ను కొట్టిండు అనేది మనసులో పెట్టుకొని నైట్ తెల్లారుజామున లేచేసి నిద్రలేసి ఇంట్లో ఉన్న ఆయిల్, వంట నూనె ఉపయోగించే ఆయిల్ని బాగా అక్కడే ఉన్న స్టవ్ మీదనే బాగా వేడి చేసింది. బాగా వేడైన తర్వాత పక్కలో ఉన్న చిన్న పాపను తీసి వేరే పక్కన పడుకుంటూ నిద్రపోయే హస్బెండ్ మీద దుప్పటి తీసేసి డైరెక్ట్ ఒకేసారి ఆ ఉన్న ఆయిల్ మొత్తం ఒక 1.5 లీటర్ నియర్లీ ఆయిల్ మొత్తం భర్త మొహం మీద గుంపరించడం జరిగింది. దానివల్ల అతను విపరీతమైన నొప్పితోటి బయటికి పరిగెత్తి ఇట్లా ఆయిల్ పోసిందని చెప్పడం జరిగింది. ఆ లోకల్లో ఉన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ, వాళ్ళ పెదనాన్న కొడుకు వాళ్ళందరూ కర్నూలు మన గద్వాల ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఉన్న గాయాల తీవ్రత దృష్ట్యా కర్నూలు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈలోపు మేము ఆమెను అదుపులో తీసుకోవడం జరిగింది. ఆమెను విచారించిన తర్వాత ఆమె కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అవును సార్, నన్ను ఊరికి నైట్ ప్రతిరోజు కొడుతున్నాను, నేను అంత ఇష్యూ కాలేదని నేను వీటిని కావాలని నేను ఆయిల్ మీద పోసినాను. ఆమె కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత 12వ రోజు మేము అరెస్ట్ చేసి సంబంధిత సెక్షన్ ప్రకారం రిమాండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న సాయంత్రం అతను చనిపోయిందని మాకు హాస్పిటల్కి ఇంటిమేషన్ వచ్చింది. దీని మీద సెక్షన్ 302 ఆర్డర్ చేసి ఫర్దర్ మళ్ళీ కస్టడీలోకి తీసుకొని